Hello guys అందరికి. Here is the review of Game Changer మూవీ. ఓకే, లెట్స్ బీ ఆనెస్ట్ అండి. చాలా లేట్ అయిపోయింది మూవీ. ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది. మధ్యలో శంకర్ గారు అటు భారతీయుడు అది మళ్ళీ 2 పాటలు తీయడం. లాస్ట్ 2 years నుంచి ఈ మూవీ పైన ఎక్సైట్మెంట్ కంటే డౌట్స్ ఎక్కువ. నాకు కూడా అంతే. దాంతో ఇండియన్ 2 పెద్ద డిజాస్టర్ అయింది. బట్ రామ్ చరణ్ గారు స్టార్ హీరో. సో హైప్ ఎక్కించుకుందామని శంకర్ గారు పాత సినిమాలు అవి చూస్తూ ఉన్నా. సో మూవీ అయితే ఫైనల్గా చూడటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో స్ట్రైట్గా చెప్పాలంటే మూవీ మాత్రం యావరేజ్ అండి. అసలు ఏం లేదు మూవీలో. ఇంటర్వెల్ అయితే టూ గుడ్, అసలు చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ క్లైమాక్స్ ఓకే. అండ్ సెకండ్ హాఫ్ గురించి డిస్కస్ చేయాలంటే ఓకే, ఒక 2 scenes ఉంటాయి, బాగుంటాయి. ఒకటి అమ్మ సెంటిమెంట్ గురించి ఒకటి, అని అది ఎమోషనల్గా ఉంది, చాలా బాగుంది అదైతే మాత్రం. సో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం మూవీ కోసం. ఫస్ట్ హైప్ ఎలిమెంట్ ఏంటంటే విజువల్స్ అండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే అది హై ఫీస్ట్ అనే చెప్పాలి. శంకర్ గారు ఈజ్ బ్యాక్ విత్ హిస్ సినిమాటోగ్రఫీ అండ్ టాప్ నాచ్ విజువల్స్. అండ్ మ్యూజిక్ అయితే బీజిఎం తమన్ గారు ఇచ్చి పడేశారు. విలన్కి ఏదైతే ఎస్జే సూర్య గారికి బీజిఎం ఏదైతే కొట్టారో అది వేరే లెవెల్ అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దట్టు ఇది కమర్షియల్ మూవీ అండ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. లైక్ ఒక పొలిటీషియన్, ఒక సన్, ఒక యూత్ లీడర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ప్రతిదీ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇంకోటి వచ్చేసి జరగండి సాంగ్ అయితే మాత్రం ఆ విజువల్స్ అండ్ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో అది టూ గుడ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కామెడీ ట్రాక్ వచ్చినప్పటికీ చాలా బాగుంది. లైక్ సునీల్ గారు అది బాగుంది. సునీల్ గారు బాగా యాక్ట్ చేశారు. ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉన్నదో అది చాలా బాగుంది. అండ్ లాస్ట్గా చెప్పాలంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 స్టార్ రేటింగ్ ఇస్తానండి. అసలు ఏం బాగాలేదు మూవీ. చూడాలనిపిస్తే చూడండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చూడండి. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.